చంద్రబాబు గారిని దూషించిన కేసులో అరెస్ట్ అయిన అంబటి రాంబాబుని అరెస్ట్ చేసిన తర్వాత జైల్లో పెట్టడం జరిగింది. జైల్లో పెట్టిన తర్వాత ఆ రోజు నైట్ 2:30కు అతన్ని నిద్ర లేపి స్టేషన్ పైకి తీసుకెళ్ళి అతన్ని ఇద్దరు కానిస్టేబుల్స్ కొట్టడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఎందుకో వాళ్ళు మనసు మార్చుకొని మరీ కిందకు పిలుచుకురావడం జరిగింది అని అంబటి రాంబాబు గారు రాజమండ్రి జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. నేను ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా, అంతేకాకుండా ఏపీఐసీ చైర్మన్గా నేను పనిచేయడం జరిగింది. నన్నే ఈ విధంగా పోలీసులు ఈ విధంగా నాతో నడుచుకుంటే మరి సామాన్యులతో ఏ విధంగా నడుచుకుంటారో అనేది ఇక అర్థం చేసుకోవచ్చు. నిజంగా నేను అబద్ధం చెప్పడం లేదు. నన్ను ఈ విధంగా కొట్టడానికి ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఎందుకో వాళ్ళు మనసు మార్చుకొని మళ్ళీ తీసుకురావడం జరిగింది అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే నన్ను కొట్టలేదని కన్ఫర్మ్ చేయడం జరిగింది. నన్ను కొట్టడానికి ప్రయత్నం చేశారు, కాళ్ళు వెడల్పుగా చేయడం జరిగింది. తర్వాత ఎందుకో వాళ్ళు మనసు మార్చుకుని రిటర్న్ తీసుకురావడం జరిగింది అని చెప్పడం జరిగింది. అయితే ఏదైతే కొట్టడానికి ప్రయత్నం చేశారో ఆ విషయాన్ని నేను జడ్జి ముందు కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా నా పైన ఏదైతే లాకప్ హరాస్మెంట్ చేయడానికి ప్రయత్నం చేశారో పోలీసులు వాళ్ళందరిపైన కూడా నేను కోర్టులో ఖచ్చితంగా వాటిని సవాల్ చేశాను. కోర్టులో ఎవరైతే ఆ ప్రయత్నం చేశారో వాళ్ళపైన చర్యలు తీసుకునేంత వరకు నేను న్యాయ పోరాటం అయితే చేశానంటూ కూడా అంబటి రాంబాబు గారు చెప్పడం జరిగింది.